అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి చాలా మందైతే మాకు రేషన్ కార్డులు అందలేదు. మేము ఆల్రెడీ మ్యాపింగ్ చేసుకున్నాము. కానీ మాకు పిల్లల్ని యాడ్ చేసుకున్నా సరే ఓల్డ్ కార్డే వచ్చింది. పిల్లలు యాడ్ అయ్యి రాలేదు. అలాగే మాకు తల్లిదండ్రులతో మేము స్ప్లిట్ అయ్యాము. కానీ అందులో నేమ్స్ ఉన్నట్టుగానే వచ్చాయి. అసలు మా కార్డ్ అసలు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? దయచేసి రిప్లై ఇవ్వండి. దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు మా నియోజకవర్గంలో కార్డ్సే పంచలేదు. ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో మీ అందరికీ కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి రేషన్ కార్డుల పంపిణీ అనేది జరిగిపోవడం అయితే జరిగిందండి. చాలా మట్టుకు అయితే ఇచ్చారు. అలాగే చాలా మందికి అందలేదు కూడా. మాక్సిమం ఒక 30% అయితే కార్డులు ఎవరికీ కూడా అందలేదండి. 70% అయితే అందాయి. అయితే రేషన్ కార్డులకి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, రేషన్ కార్డుల ప్రింటింగ్ అనేది మనకి మేలో స్టార్ట్ చేశారండి. అయితే మనకి 1,40,00,000 కార్డులనేవి ఉండడం వల్ల ఇన్ని కార్డ్స్ ప్రింటింగ్ అనేది ఒక సంస్థకే ఇవ్వడం వల్ల అన్ని బల్క్ ఆర్డర్ ఒక్కసారే వాళ్ళకి అవ్వక కొన్ని మాత్రమే ప్రింట్ అయ్యాయి. కొన్ని అంటే ఒక 70% అయితే ప్రింట్ అయ్యాయండి. ఇంకా కొన్ని పెండింగ్‌లో అయితే ఉన్నాయి. దానివల్లే కొంతమందికి కార్డ్స్ అనేవి అందలేదు. ఇంకొకటొచ్చేసి చాలా మంది మేము మా పిల్లల్ని యాడ్ చేసుకున్నాము. కానీ నేమ్స్ రాలేదు అని అడుగుతున్నారు. సో, మీ పిల్లల్ని యాడ్ చేసుకున్నా సరే మీకు నేమ్స్ రాకపోవడానికి రీజన్ వచ్చేసి మనకి కార్డులనేవి మే నెలలో ఆహ్, ప్రింటింగ్‌కి ఇచ్చారండి ఆర్డర్ అనేది. అయితే మనకి కొత్త రేషన్ కార్డుల ఆన్‌లైన్ గాని, యాడింగ్ గాని, స్ప్లిట్టింగ్ ఆప్షన్ గాని మనకి జూన్ 7 నుంచి ఇచ్చారు. సో, దీనివల్ల ఏం జరిగిందంటే జూన్ 7 నుంచి కూడా మనం అప్లై చేస్తూ ఉన్నాం. ఈ అప్రూవల్ వచ్చేటప్పటికి జులై అయిపోయింది. కానీ ప్రింటింగ్ అనేది మనకి మేలోనే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు డేటాతోనే ఈ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేశారండి. దాని వల్లే చాలా వరకు మిస్టేక్స్ గాని, ఓల్డ్ అడ్రెస్ గాని, ఇక్కడ మ్యాపింగ్ ఉంటే వేరే చోటకి వెళ్ళడం గాని, ఇలాంటి సమస్యలైతే ఎదురయ్యాయి. అయితే ఒకేళ మీ రేషన్ కార్డ్ అనేది ఎక్కడుందో మీకు తెలియక, కానీ మీకు మీ సచివాలయంలో సెర్చ్ చేసినప్పుడు మీకు కార్డ్ ఉన్నట్టుగానే చూపిస్తూ ఉండి, ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడుతుంటే గనక మీ రేషన్ కార్డ్‌లో మీరు మీ ఎఫ్‌పి షాప్ అనగా ప్రైజ్ ప్రైస్ ట్యాగ్ షాప్ అని ఉంటుంది. సో, అక్కడ మీరు చెక్ చేస్తే షాప్ నంబర్ ఉంటుంది. ఆ షాప్ నంబరు మీకు ఎక్కడుందో తెలుసుకుంటే మీరు ఈజీగా మీకు మీ ఊర్లో ఆ షాప్ నంబర్ ఏ వార్డ్‌లో ఉంది లేదా ఏ వీధిలో ఉంది అనేది మీరు తెలుసుకుంటే ఈజీగా మీకైతే మీ కార్డ్ ఎక్కడుంది అనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఆ షాపు ఎక్కడ మ్యాప్ అయ్యిందో ఆ సచివాలయానికి మీ కార్డొస్తుంది. సో, ఈ రీజన్ వల్ల చాలా మందైతే కార్డులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటేంటంటే చాలా మందికేంటంటే మ్యాపింగ్‌లో ఉన్నారు కానీ రీసెంట్‌గా మ్యాప్ అయిన వారుంటారు. అంటే రీసెంట్‌గా ఈ ఊరొచ్చి ఇక్కడ మ్యాప్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళ అడ్రెస్ అంతా విజయవాడలోనో, లేకపోతే అనంతపురంలోనో ఏదో ఒక ఊళ్ళో ఉండుంటుంది లాస్ట్‌గా. కానీ కార్డ్ ఇక్కడికొచ్చాక ఇక్కడికే వస్తది. ఇక్కడ మ్యాప్ అయ్యాం కదా! అని అనుకుంటారు. కానీ మ్యాపింగ్ ఇక్కడైనా లాస్ట్ టైమ్ 10 ఇయర్స్‌గా మీ రేషన్ అనేది అక్కడ తీసుకున్నారు కాబట్టి కార్డ్స్ అనేవి అక్కడికెళ్ళాయి. దీనివల్ల ప్రజలు చాలా చాలా ఇబ్బందులైతే గురవుతున్నారండి. సో, వీరందరూ కూడా దగ్గర దగ్గరగా ఒకసారి మీరు సెర్చ్ చేసుకోగలిగితే వెళ్లి మీ దగ్గరలో ఉన్న ఎఫ్‌పి షాప్ అంటే మన రేషన్ షాప్ డీలర్ దగ్గరికెళ్లి చెక్ చేసి చెప్పమంటే వాళ్ళైతే చెప్తారండి. కానీ ఒకటికి 2 సార్లయితే అడగాలి మీరు. అదొకటి. ఎందుకంటే వెంటనే వాళ్ళైతే చేయట్లేదనేసి వాళ్ళ మీదయితే చాలా మందయితే నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో, చూసారు కదా! ప్రస్తుతానికైతే కార్డులయితే ఇవి. ఇంకొకటి మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ అనేవి మనకి సెప్టెంబర్ 31 వరకు, అలాగే అక్టోబర్ 31 వరకు పొడిగించాలని మనం కోరుకుందాము ప్రస్తుతానికి. మనకి సెప్టెంబర్ 30 వరకు కూడా చాలా మట్టుకైతే రేషన్ కార్డులు ఎవరికైతే తప్పులు అప్లై చేసుకోవచ్చని చెప్పారండి. కానీ అప్లై చేసుకోవచ్చని చెప్పారు గానీ, చాలా మందికి కార్డ్స్ రాకపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన కొత్త కార్డ్‌లో అడ్రెస్ ఎక్కడుందో తెలీదు కాబట్టి, సో, గడువైతే పొడిగిస్తే బావుంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 అనేది అయిపోయింది. మేబీ అక్టోబర్ 30 వరకు కూడా గడువు పెరిగించే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి కార్డ్స్ అనేవి రాలేదు. కొన్ని జిల్లాల్లో అయితే అసలు మా జిల్లాలో కార్డులే పంచలేదు అంటున్నారు. జిల్లాలో పంచారండి. కాకపోతే మీ నియోజకవర్గంలో కొన్ని కార్డ్స్ వచ్చుండవు. అదే మెయిన్ రీజను. సో, ఇదొకసారి చెక్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే ఒకేళ డీలర్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఒకటికి 10 సార్లెళ్లి కొంచెం సానుకూల స్పందించే వరకు నెమ్మదిగా అడగండి. ఇప్పుడు తెలియనిదేముంది. మనకి కొంతమంది త్వరగా స్పందించరు. కొంతమందేంటంటే ఇష్టపడరు కనీసం ఎదుటి ఎవరికి వర్క్ చేయడానికి. ఏదో రేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము సాలరీ కోసం అన్నట్టు చేస్తారు. కొంతమంది అందరికి సాయం చేయాలనేలా ఉంటారు. 50% అటు ఉంటారు. 50% ఇటు ఉంటారు. మన అదృష్టం మన అదృష్టమోనే మన దురదృష్టమే అండి. ఎందుకంటే మనకొచ్చేవారు అటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు. అటువైపు ఉంటే పర్వాలేదు. ఇలా విసుక్కునే వారైతేనే ఒకటికి 10 సార్లెళ్లి నెమ్మదిగా మాట్లాడి
సానుకూలంగా స్పందించే వరకు బతిమలాడడం తప్ప వేరే చాయిస్ అయితే ఉండదు. సో, చూసారు కదా! ఈ రేషన్ కార్డ్‌లో తప్పులు, తడకలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్ని చోట్ల కూడా ప్రజలైతే ఆహ్, వాళ్ళ మనోభావాలనైతే వ్యక్తం చేస్తున్నారండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.